సో వాళ్ళకి ఏది ఎక్కువ హెల్ప్ అవుతుంది అండ్ ఇప్పుడు ఆర్సీబీకి వచ్చేసి విరాట్ కోహ్లీ ఎక్స్పీరియన్స్ ఎంత మేర యూజ్ అవుతుంది? 100% అన్నారు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఆల్సో వెరీ గుడ్ ఎక్స్పీరియర్. అక్కడ మన ఆ టీమ్స్ చూసుకుంటే చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, బట్ ఇక్కడ సీనియర్స్ ఉన్నారు. హెజల్వుడ్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ మ్యాచెస్. కానీ కునాల్ పాండ్యా, లివింగ్స్టన్స్, వీళ్ళు మొత్తం ఫిల్ సాల్ట్ కానీ, టీమ్ డేవిడ్ కానీ మొత్తం ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. ఇక్కడ మనం చూసుకుంటే ప్రియాన్స్ ఆర్యన్ కానీ, నెహాల్ వాడియా కానీ, అన్క్యాప్ 4-5 అన్క్యాప్ ప్లేయర్స్ మంచిగా ఆడి ఫైనల్స్ దాకా తీసుకొచ్చినారు. దానిలో సీనియర్స్ ప్లేయర్స్ ఉన్నారు, శ్రేయస్ అయ్యర్ గారు సీనియర్స్ ప్లేయర్స్ ఉన్నారు, బట్ అన్క్యాప్ ప్లేయర్స్ ఇక్కడ దాకా వచ్చినారు, పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈ సీజన్లో మనం చూసినాం అన్క్యాప్ ప్లేయర్స్ చాలా మంది, జీషాన్ అన్సారీ కానీ, సమీర్ రిజ్వీ కానీ, ఈ శర్మ కానీ చాలా మంది యంగ్స్టర్స్ పర్ఫార్మెన్స్ చేసినారు ఈ సంవత్సరం. చూసిన యంగ్స్టర్స్ కి ఎవరెవరు యంగ్స్టర్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు, మిడిల్ ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ కూడా ప్రియాన్స్ ఆర్యన్, నిహాల్ బడియా ప్లే వెరీ వెల్, సూపర్ వినింగ్. మనం ఇటు 40 రన్స్ ఉండే, బట్ అది కూడా టాప్ ఆర్డర్ మనం చూసుకుంటే ప్రియాన్స్ 20 రన్స్ 10 balls లానే మీరు చూడండి. ఎందుకంటే T20 ఫార్మాట్లో వాళ్ళు ఏం చేశారంటే మెయిన్ పేస్ బౌలర్ ఎవరు ఉన్నారు, అటాకింగ్ బౌలర్ బుమ్రాకి ఫస్ట్ ఓవర్ 20 రన్స్ అటాక్ చేసినారు. క్యాల్కులేషన్ చూసుకుంటే నెక్స్ట్ 3 overs 18 రన్స్ చాలా మందికి. ఎందుకంటే బుమ్రాకి 35-40 రన్స్ క్యాల్కులేషన్ చేసి వేరే బౌలర్స్కి మనం కొట్టొచ్చు. సో ఆ క్యాల్కులేషన్స్ వచ్చిన మనం చూసుకుంటే బెంగళూరు టీంలో బౌలింగ్లో యష్ దయాల్ కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ, హెజల్వుడ్ కానీ, కునాల్ పాండ్యా కానీ, ఆల్ వీ హ్యావ్ ద వెరీ గుడ్. ఇప్పుడు వెంకటేశ్వర చెప్పినలాగా బిఫోర్ ఆర్సీబీలో ఎట్లా ఉంటుందంటే బౌలింగ్ మంచిగా ఉంటే బ్యాటింగ్ మంచిగా లేదు, బ్యాటింగ్ మంచిగా లేదు. ఇప్పుడు ఏం చూసుకుంటే టాప్ ఆర్డర్ మంచిగా ఉంది, మిడిల్ ఆర్డర్లో ఇంకా బ్యాలెన్స్ వచ్చేసింది. టీమ్ డేవిడ్ కానీ, టీమ్ డేవిడ్ వెరీ గుడ్. రదర్ఫర్డ్ ఎట్లా ఆడుతున్నారు, ఒక మ్యాచ్ 13 balls 50 runs రదర్ఫర్డ్. అండ్ దాని తర్వాత మీరు చూసుకుంటే జితేష్ శర్మ ఈ ప్లే వెరీ వెల్ ఇన్నింగ్, 1 inning గెలిపించాడు. ఇప్పుడు చెప్పినగా 9 matches 9 separate మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్. అంటే మీరు విరాట్ కోహ్లీ కానీ, ఫిల్ సాల్ట్ కానీ, మయాంక్ యాదవ్ మళ్ళీ టీంలో వచ్చేసినాడు. మయాంక్ యాదవ్, రజత్ పటిదార్ ఆఫ్టర్ ఇంజురీ తో మయాంక్ పటేల్ వచ్చిన తర్వాత ఇంకా మంచిగా అయిపోయింది టీం. తో మిడిల్ ఆర్డర్ చూసుకోండి, టాప్ ఆర్డర్ ఒక మ్యాచ్ చూడండి, ఒక మ్యాచ్లో కునాల్ పాండ్యా హెస్ బౌల్డ్ వెరీ వెల్ అండ్ బ్యాటింగ్ కూడా 76 రన్స్ మ్యాచ్ గెలిపించారు. సో మీరు చూసుకుంటే కింద దాకా 7th 8th దాకా బ్యాటింగ్ ఉంది బెంగళూరు దగ్గర. అండ్ బౌలింగ్ కూడా చూసుకుంటే వీ హ్యావ్ ద ఆల్ టాప్ క్లాస్ బౌలింగ్. భువనేశ్వర్ కుమార్ మంచి స్వింగ్, హెజల్వుడ్ పేస్ కానీ, యష్ దయాల్, జితేష్ శర్మ, ప్రియాంష్ శర్మ ఇస్ బౌలింగ్ వెరీ గుడ్. అండ్ కునాల్ పాండ్యా ఆల్సో బౌల్డ్ 5 వచ్చి ఫాస్ట్ చేస్తున్నాడు. సో బ్యాటింగ్ బౌలింగ్ చూసుకుంటే ఇక్కడ కొంచెం బౌలింగ్లో ఐ థింక్ బెంగళూరు కొంచెం బ్యాలెన్స్ కనిపిస్తుంది బౌలింగ్లో. మిడిల్ ఆర్డర్లో టాప్ ఆర్డర్ పంజాబ్ ఇస్ వెరీ గుడ్, టాప్ ఆర్డర్ అన్క్యాప్ ప్లేయర్స్ డూయింగ్ వెరీ గుడ్. దాని తర్వాత ఓపెనర్స్ మీరు లాస్ట్ మ్యాచ్ మీరు చూసుకుంటే జాష్ ఇంగ్లీష్ ఫస్ట్ హాఫ్ లాంటి పర్ఫార్మెన్స్ లేదు. ఆయన ఈ శ్రేయస్ అయ్యర్ ప్రమోట్ చేసి ఫస్ట్ 1 down చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నాడు. సో క్యాప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరెవరికి ఎక్కడ ఆడిపించి గెలిపిస్తున్నాడు, ఫైనల్స్ దాకా తీసుకొచ్చినాడు. సో అది చాలా మంచిది అది అందరికీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు 2 times ఆల్రెడీ వాళ్ళు కలకత్తా ఉండి లాస్ట్ సీజన్ కూడా కలకత్తాలో గెలిపించినాడు. సో ఇది కూడా చాలా మంచి ఛాన్స్ పంజాబ్కి. తో అండ్ బోత్ ద టీమ్స్. తో మనం సౌత్ వాళ్ళం వీఆర్ గోయింగ్ టు డౌన్. తో మనం అనుకుంటాం ఆర్సీబీ గెలిస్తే మనకి ఎందుకంటే మన హైదరాబాద్ రాలి, యాక్చువల్లీ చెన్నై రాలి. తో వీఆర్ సపోర్ట్ ద 100% ఆర్సీబీ. వెంకటేష్ గారు, సో ఈ ఫైనల్ మ్యాచ్ లో క్రేజీ